హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అన్వేస్ చాట్స్. ఇవాళ అయితే T2 వ్యాక్సినేషన్ అయితే ఉందండి. అందుకని గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే ఫస్ట్ వెళ్తాము. ఫస్ట్ ఎప్పుడైనా గవర్నమెంట్ హాస్పిటల్లో చెక్ చేసుకున్న తర్వాతనే నేనైతే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తానండి. ఖమ్మంలో గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే వచ్చేసినాము. ఇక్కడ వచ్చేసి ఒకటి బూస్టర్ వ్యాక్సినేషన్ ఉంది, ఒకటి వచ్చేసి నార్మల్ వ్యాక్సినేషన్ ఉందండి. కాకపోతే ఇక్కడ బూస్టర్ వ్యాక్సినేషన్ 10th మంత్లో ఇచ్చేది ఉందంట, 12th మంత్ తర్వాత ఇచ్చేదైతే లేదంట. సో అందుకని ఇక ప్రైవేట్ హాస్పిటల్ అంకురాకి అయితే వచ్చేసినాము. మాకు ఇచ్చిన లిస్ట్లో అయితే 10th మంత్లో ఆ వ్యాక్సినేషన్ అయితే లేదండి. కాబట్టి మీకు ఇచ్చిన లిస్ట్లో ఏ వ్యాక్సిన్స్ అయితే ఉన్నాయో లేవో అని కరెక్ట్గా చూసుకొని పిల్లలకు వ్యాక్సిన్స్ అయితే మాత్రం తప్పనిసరిగా ఇప్పియండి. మేమైతే డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఏ వ్యాక్సిన్స్ ఎప్పుడెప్పుడు తీసుకున్నాం, కరెక్ట్గా తీసుకున్నాం, ఆ షీట్ అయితే మొత్తం చూపించేసినాము. తర్వాత చిన్నోనికి లైట్గా జలుబు ఉంటే అది కూడా చెక్ చేయించినాము. ఏం ప్రాబ్లం లేదు, జస్ట్ ఒక సిరప్ అయితే ఇచ్చేసిండు. వర్షాకాలం మొదలైంది కాబట్టి తడి బట్టలు అట్లా వేయడం అయితే ఆపేయాలండి. కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి పిల్లలతో అయితే. వ్యాక్సిన్స్ అయితే ఎవరు అసలు మిస్ చేయొద్దండి. పిల్లలకి ఇవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. వ్యాక్సిన్స్ ఖచ్చితంగా వేపిస్తారని ఆశిస్తూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అన్వేస్ చాట్స్.